ఇండస్ట్రీ తాతలు తండ్రులు ఇలా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారంటే ఈ రంగంలోకి ఎంట్రీ ఈజీగానే ఉంటుంది. కానీ ఎవ్వరు లేకపోతే ఇక్కడ ముందుకెళ్లడం అంత ఆషామాషి కాదు. అలాంటిది వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనదైన సినిమాలతో మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ కాలీవుడ్ కుర్రోడు. ఇలా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోవడంతో అసలు ఈ కుర్రోడి బ్యాక్గ్రౌండ్ ఏంటా అంటూ ఆరాలు తీస్తున్నారట మూవీ లవర్స్. ప్రదీప్ రంగనాథన్ చూడటానికి ధనుష్ పోలికలతో ఉన్న ఈ కుర్ర హీరో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. కేవలం 2 సినిమాలతోనే తమిళనాట సెన్సేషనల్ స్టార్ అయ్యాడు. ఈ కుర్ర హీరో తొలి రోజులకి వెళ్తే జూలై 25, 1993లో చెన్నైలో జన్మించిన ప్రదీప్ బీటెక్ చేస్తున్న రోజుల్లోనే కథలు రాసేవాడు. అలా 2014లో వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిలిం తీయగా మంచి రెస్పాన్స్ రావడంతో వరుసబెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీయడం, వాటిని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ఛానల్కు 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండటం గమనార్హం. ఇక ఇదే ఊపులో ప్రదీప్ రంగనాథన్ తొలిసారి డైరెక్షన్ చేయగా జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దళపతి విజయ్తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ అది పట్టాలెక్కలేదు. ఇక యువతకు కనెక్ట్ అయ్యేలా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్. 5 కోట్ల రూపాయలతో తానే హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించడంతో ప్రదీప్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఇక అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్తో కలిసి నటించిన డ్రాగన్ ఫిబ్రవరి 21న విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం నయనతార, భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉప్పిన ఫేమ్ కృతి శెట్టికి జోడీగా నటిస్తున్నాడు. మొత్తానికి ఈ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్లు ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారంటే ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.